దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాం మనము కాలు రాస్తూ ఉన్నటువంటి వారున్నాం. కానీ ఇక్కడ మనం ఒక సంగతిని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మొట్టమొదటి వ్యక్తి ఉన్నాడు చూస్తారు, నేను రాను అని చెప్పినారు. వాళ్ళు ఎవరంటే సుంకరులును, చదవండి, సుంకరులు, వేశ్యులు. వీళ్ళెవరంటే లేదు సార్, మేము మా మార్గంలో మేము ఉంటాం, మేము రాలేమండి, మా వల్ల కాదండి, ఇలాంటి యథార్థతలో నడవాలి, తండ్రి చిత్తంలో నడవాలంటే మా వల్ల కాదండి అని ఒకవేళ శారీరకంగా వాళ్ళు ఆలోచన చేసుకుని వారికి బలహీనలు కనుక మేము రామండి అనొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తర్వాత మొట్టమొదటి కుమారుడు మనసు మార్చుకున్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనసు మార్చుకుని మేము రామన్నారు. కానీ ఆ మొట్టమొదటి కుమారుడు ఎలాగ ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు, వేశ్యులను సుగ్గరులు ఏం చేస్తారంటండి, వీరికంటే మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, దేవుని యొక్క రాజ్యంలో